నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం 7 నెంబర్ గురించి అంటే ఆ సిరీస్ చెప్పేటప్పుడు ఆ నెంబర్ ఉన్నా కూడా కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఎలా డామినేట్ చేస్తాయి, ఆ నెంబర్ ఉంటే వాళ్ళకి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చెప్పడం జరిగింది. 8 సిరీస్ చాలామంది అడిగారండి. 8 గురించి మీరు ఎప్పుడు చెప్పినా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తో చెప్తూ ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ అని కానివ్వండి, లేదంటే గొప్పగా ఉంటుందని కానివ్వండి, లేదంటే అకార్డింగ్ టు ఏంజల్ నెంబర్స్ కూడా 8 అనే సిరీస్లో ఖచ్చితంగా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయాలు కానివ్వండి 100% మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. అయితే ఎక్కువగా అడిగినటువంటిది 8 అనే నెంబర్ సిరీస్ తోటి ఉన్నా కూడా బ్యాడ్ నెంబర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా వెళ్ళాలని అడిగారు. సో ఈ వీడియోలో అదే డిస్కస్ చేద్దాం. తప్పకుండా నాన్న. సో మోస్ట్ పవర్ఫుల్ నంబర్ ఈజ్ 8. సో 8 సిరీస్లో 8న పుట్టిన, 17న పుట్టిన, 26న పుట్టిన పేరు కానీ చక్కగా పెట్టగలిగితే వీళ్ళు చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు. సో 8న పుట్టిన వాళ్ళకి మెయిన్గా మనం చేయాల్సింది ఏమంటే నిక్ నేమ్స్ వాడకూడదు, ఉన్న పేరుని బ్రేక్ చేయకూడదు. సో 8న పుట్టిన, జూలైన పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో 8కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో 8th డేట్లో పుట్టిన వాళ్ళు పట్టుదల ఎక్కువ, చాలా చాలా మొండి వాళ్ళగా ఉంటారు. ఎంత కష్టమైన దాటి వెళ్ళి సక్సెస్ని సాధిస్తారు. సో 8th జూలై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ 17th ఎంజీఆర్. సో చిన్న యాక్టర్గా స్టార్ట్ అయ్యి సూపర్ స్టార్ అయ్యి చెన్నైలో ఆయన సీఎంగా లాస్ట్ శ్వాస వరకు ఆయన ప్రజలకు మంచి సేవ చేసిన ఎంజి రామచంద్రన్ 17th జనవరి. 17th ఫిబ్రవరి మన కేసీఆర్ గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ. సో ఆయన కూడా చాలా మొండివాడు, పట్టుదలతో తెలంగాణ సాధించాడు. సో రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి ప్రజెంట్ చేస్తున్నారు. 17th పుట్టిన వాళ్ళు ఎన్ని ఆటంకాలైనా దాటుతారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు. సో 17th మార్చ్ సిఎన్ అన్నోదరై. ఆయన ఎంజీఆర్కి కరుణానిధికి ఇద్దరికి గురువు ఆయన. సో ఆయన 2 years చెన్నైకి సీఎంగా ఉన్నారు 54-56 పీరియడ్లో సిఎన్ అన్నోదరై. 17th సెప్టెంబర్ మన ప్రధానమంత్రి ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారు చాయ్వాలా నుంచి ఎలా ఎదిగారు. సో 5 times గుజరాత్ సీఎం, 2nd time ప్రైమ్ మినిస్టర్. ఈ 17thలో ఉన్న శక్తి అది. ఈ 1 పక్కన 7 రావడం, 1 అనేది నాయకుడు. ఈ 7 తెలివి, 2 కలిసి 8 పట్టుదల. చాలామంది ఏమంటే 8 అంటే శని భయపడుతుంటారు. మా అబ్బాయి 8th పుట్టాడు, 17 మాకు భయం అని. వీళ్ళందరినీ చూడండి, వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా చక్కగా వాడడం వల్ల వీళ్ళు ఎక్కడ డౌన్ కాలేదు. వీళ్ళు అనుకున్న టార్గెట్స్, వీళ్ళు 8th పుట్టోళ్ళు మల్టీ టాలెంటెడ్. ఒకేసారి 4-5 ఆలోచనలు బుర్రలో వస్తుంటాయి వీళ్ళకి. అంటే ఒక ఆలోచన చేయడమే కష్టం, మనం సొల్యూషన్ 4-5 సమస్యలు ఒకేసారి కూడా సొల్యూషన్ ఇచ్చేంత కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. 26న పుట్టిన మన్మోహన్ సింగ్ గారు. ఆయన 2 సార్లు ప్రధానమంత్రిగా, 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. 8, 17, 20 డేట్ ఆఫ్ బర్త్లో చాలా శక్తి ఉంది. దీన్ని బయటికి తీయాలంటే పేరులో బలం ఉండాలి. సో 8లో పేరు ఉందనుకోండి, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. 8 మాల్ క్వాలిటీ ఏమంటే శని ప్రభావం వల్ల స్లోగా వెళ్ళాలి, చాలా సిన్సియర్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు. శని ప్రభావం వల్ల వర్కులు 3 నెలలు అవ్వాల్సింది 3 ఏళ్ళు అవుతుందని మామూలుగా చెప్తాం. పేరు బాగుంటే ఆ స్లో ఉండదు. ఫాస్ట్గా సీఎంలు అయిపోతారు, ఫాస్ట్గా పిఎంలు అయిపోతారు, జాబ్లో టాప్లో ఉంటారు, టకటకా ప్రమోషన్లు వచ్చేస్తాయి. 8 చాలా చాలా మంచి నంబరు. వీళ్ళు ఎప్పుడు డబ్బులో బాగుంటారు, ఆరోగ్యంలో బాగుంటారు, మంచి సలహాలు ఇస్తారు ఫ్రెండ్స్కి. వీళ్ళు నిజాయితీగా ఉంటారు, అదే వీళ్ళ ఆస్తి 8 వాళ్ళకి. 8 సిరీస్ అందరూ కూడా పట్టుదల, నిజాయితీ, స్వయం కృషి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు అన్నీ కూడా 17లో 8 pointed స్టార్. నేను చాలాసార్లు చెప్పాను, అమెరికా ఈజ్ నాట్ 2 star, నాట్ 3 star, 5 star కాదు, 8 pointed స్టార్. సో అందుకే ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగం కావాలి, మా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకుని ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ చాలామంది కూడా more than 30-40 దేర్ ఇన్ యూఎస్ నౌ. మా చెల్లి కూడా యూఎస్లో ఆల్మోస్ట్ 23 yearsగా ఉంది. సో జాబ్ కావాలంటే అక్కడ వాళ్ళకి అమెరికా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా నంబర్ 7 అక్షరాల్లో 17. 7 అంటే 7 సంవత్సరాలు దాటాలి, 17 అంటే డబ్బు. సో 17లో ఉండేవాళ్ళు డబ్బుని మామూలుగా ముద్ర వేసేస్తారు. అంటే ఇది డబ్బుని విపరీతంగా సంపాదించే నంబర్ 17 నంబర్. ఈ 8 సిరీస్లో ఒక నంబర్ మించిన నంబర్ ఇంకొక నంబర్. 26లో జ్యోతి బోసు గారు 17 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని పరిపాలించారు. సో కమ్యూనిస్ట్ కంచుకోటలుగా
వెస్ట్ బెంగాల్లో 17 ఇయర్స్ అనే చిన్న విషయం కాదు. రామోజీరావు గారు 26 నంబర్, రామోజీరావు గారు అల్లుడు బాలకృష్ణ గారు. సో సూపర్ యాక్టర్, చెప్పాలంటే అన్స్టాపబుల్గా ప్రతి ప్రోగ్రాం మిస్ కాకుండా చూస్తున్నాను నేను కూడా. 26 నంబర్. సో ఈ 26 వాళ్ళకి విపరీతం పట్టుదల, స్వయం కృషి. వీళ్ళు ఎప్పుడెప్పుడు మనం డౌన్ అయిపోయాడు అనుకున్నాంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక సూపర్ డూపర్ హిట్ ఇస్తాడు ఆయన. 26 నంబర్ పవర్ అది. సో బాలకృష్ణ గారికి చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్, పోటీదారు అనుకుంటే మళ్ళీ చిరంజీవి, ఆయన 35 చిరంజీవి గారు. సో ఆయన కూడా స్వయం కృషితో టాప్ హీరో. సో ఆల్మోస్ట్ ఇన్నేళ్లగా ఇప్పుడు కూడా తగ్గేదేలే అంటున్నాడు ఆయన. 35 నంబర్. హీరో కృష్ణ 35 నంబర్. మహేష్ బాబు కబాలా సిస్టంలో 35 నంబర్. రోసయ్య గారు ఆయన చనిపోయే వరకు ఏదో ఒక పదవిలోనే ముఖ్యమంత్రిగా చేశారు, చెన్నై గవర్నర్గా చేశారు. సో ఆయన లాస్ట్ స్టేజ్లో నాకు కూడా ఒక సన్మానం ఉంటే ఆయన పర్సనల్గా ఆయన ఇన్వైట్ చేసి ఆయన వచ్చి నాకు ఇవ్వడం. సో లాస్ట్ స్టేజ్లో నాకు వెరీ హ్యాపీ టు రిసీవ్ ఏ అవార్డ్ ఫ్రమ్ ద గ్రేట్ పర్సన్ రోసయ్య గారు. తర్వాత 44 నంబర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన చనిపోయారంటే నేను నమ్మలేదు. ఎందుకంటే ఆయన ఆ 44 నంబర్ శక్తి ఏమంటే అందరు గుండెల్లో ఉండిపోతారు, అందరికీ పనిచేస్తారు పార్టీలకు అతీతంగా. 53 నంబర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో వెరీ వెరీ గ్రేట్ పర్సన్ అని చెప్పాలి. సో దేశం కోసం ఆయన లైఫ్ అంతా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 53 నంబర్. ఈ 8 సిరీస్లో ఒకే ఒక నంబర్ రాంగ్ నంబర్ ఉంది, 62 నంబర్. 8లు ఇవన్నీ గొప్ప నంబర్లు. 8, 17, 26, 35, 44, 50. 62 నంబర్ మాత్రం ఒక మనిషి చీకట్లో ఉండి బాధపడడం, ఆరోగ్యం పాడై చీకట్లోకి వెళ్ళడం, లేదా ఆ చీకటి అనేది జైలుకి వెళ్ళడం. 62 నంబర్ మాత్రం ఎవరి పేర్లో ఉండకూడదు. మళ్ళీ 71 నంబర్ ఎక్సలెంట్ నంబర్, 80 నంబర్ ఎక్సలెంట్ నంబర్, 89 ఎక్సలెంట్ నంబర్, 98 ఎక్సలెంట్ నంబర్. ఒక 62 నంబర్ అనేది చాలా బ్యాడ్ నంబర్. వీళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు, హెల్త్ బాగుండదు. అంటే ఒక్కొక్క సిరీస్లో ఒక్క రాంగ్ నంబరు ఉంటుంది. సో 7 సిరీస్లో 16 ఉన్నట్టు, 2 సిరీస్లో 29 ఉన్నట్టు, 3 సిరీస్లో 12, 48, 57 ఉన్నట్టు. అది ఎక్కువ 3 సిరీస్లో రాంగ్ నెంబర్స్ ఎక్కువ. 8లో ఒకే ఒక నంబర్ 62 నంబర్. ఈ నంబర్లు ఎవరున్నా కూడా వాళ్ళు కట్టి పాడేసినట్టు. ఎప్పుడు అప్పులు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఏం చేసినా కలిసి రాదు. ఈ 62 నంబర్ ఎవరి పేరులో ఉండకూడదు. ఈ నంబర్ ఉన్నవాళ్ళు అప్పులు, కొట్లాట్లు, దే మే గెట్ ఈవెన్ కిల్డ్ ఆల్సో. అంటే శత్రువులు ఎక్కువైపోతారు. అకాల మరణ భయం కూడా ఉంది 62లో. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే మిగతా అన్ని నంబర్స్. 8 అనేది శక్తి. సో 888 నంబర్ గురించి చాలాసార్లు చెప్పాను, ఏంజల్ నంబర్ గురించి. 8 అనేది డబ్బు. 8 నంబర్ మనకు ఫోన్లో కానీ 888 3 సార్లు కనబడినా 888 కనబడితే, మన కోబ్రా సినిమా చూస్తే కూడా దాంట్లో ఏంజల్ నెంబర్ 111 కనబడుతుంది అంటున్నాడు విక్రమ్. సో ఈ 888 ఇస్ ఫర్ మనీ. విపరీతమైన డబ్బు వస్తుంది, యూఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మనీ అని. సో నంబర్స్ తెలుసుకోవడానికి, రహస్యం తెలుసుకోవడానికి అన్ని నంబర్ల గురించి నేను ఓపెన్గా చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, హ్యాపీగా ఉండండి. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి మీరు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది టక్కని పెట్టేస్తూ ఉంటారు. అపాయింట్మెంట్కి దేనికైనా సరే ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివ్వండి, థియరీ కానివ్వండి ఉంటుంది. కన్సల్టేషన్కి ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే అకార్డింగ్ టు ప్రొసీజరే వెళ్తారు ఎవరైనా సరే. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ప్రొసీజర్ ఏంటి? తప్పకుండా చెప్తాను నాన్న. సో మీకు లేదా మీ పిల్లలకి, పిల్లలు సరిగా మాట వినకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా, మొండైతున్నా, తరచూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మీరు కష్టపడినా ఫలితం రాకపోయినా, బిజినెస్లో లాస్ వస్తున్నా, కారణం మెయిన్గా పేరు బలం లేకపోవడమే. సో చాలామంది ఏమంటే ప్రాబ్లం ఏంటి అని బాధపడుతుంటారు. పేరు చూసిన వెంటనే నేను చెప్పగలను. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్లో ఏ నంబర్కైనా కాల్ చేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి బై బర్త్, ఎందుకంటే ఇది వైట్ బోర్డ్, మనం 100 ఏళ్ళ ఆయుష్ రాసుకోవచ్చు, వాళ్ళకి డబ్బు అన్నీ రాసుకోవచ్చు. అంటే ఒక పేరు మనం సెలెక్ట్ చేసుకుంటే అది డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే వాళ్ళకి అన్నీ వస్తాయి. ఎందుకు తక్కువ తీసుకోవడం, ప్రాబ్లం ఉన్న పేరు ఎందుకు పెట్టుకోవడం, ముద్దు పేర్లు ఎందుకు పెట్టుకోవడం? ఒక్క పేరు, మంచి పేరు పెట్టుకొని బిడ్డకి మనం 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వడం ఫస్ట్ డ్యూటీ. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఎవరికైనా సరే అపాయింట్మెంట్ తీసుకుందాము, అయితే నా పేరు ఎలా ఉంది, నా పేరు బాగుందా లేదా, మీకు నేను 2 నంబర్లు ఇస్తాను. పూర్తి పేరు
పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుంది సో నో ప్రాబ్లం, బాగలేని వాళ్ళకి ఏం బాగలేదు, దానివల్ల ఎలాంటి నష్టాలు కష్టాలు బాధలు ఉంటాయి మీకు నేను వాయిస్ ఇస్తాను, వాయిస్ కొంచెం ఇబ్బంది అయితే టైప్ చేసిన పెడతాను, బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకో. చాలామంది ఏమంటే పేర్లు పెడుతున్నారు, కరెక్షన్ చేసి పంపించమంటున్నారు. ఒక రోజు వచ్చిన పేర్లు అన్నీ నేను కరెక్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 4 to 5 years అండి. సో దయచేసి అర్థం చేసుకోండి. బాగాలేదని చెప్పిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీకు ఒక నంబర్ కూడా ఇస్తాను, ఆ నంబర్లో మా స్టాఫ్ మీకు ప్రొసీజర్ అంతా చెప్తారు. మీరు నాకు సమస్యలు పెట్టకండి, ఈ సమస్య ఉంది ఈ సమస్యను పెట్టకండి. పేరు డేట్ ఆఫ్ బర్త్ పిలిచే పేరు పెడితే నేనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. కింద కనిపిస్తున్న చిన్న నంబర్లు 2. సో సెకండ్ నంబర్ 9966000317 9966000317. మీరు వాట్సాప్ చేసిన తర్వాత 24 hours లోపల ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ అట్లా రిప్లైలు వచ్చేస్తాయి. సో నేను ఇచ్చిన రిప్లై బట్టి దెన్ యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. సో పేరు ఎంత చక్కగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం దైవబలం. సో మీ పేరులో ఎంత బలం ఉంటుందో మీ లైఫ్ అంత బాగుంటుందని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా మ్యారేజ్కి సంబంధించింది కానివ్వండి, లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్ అండ్ కొన్ని వ్యాపార స్థలాలకు కానివ్వండి, లేదంటే కొత్తగా వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కానివ్వండి, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాని త్రూ మీరు వెళ్ళొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు వహించి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా అయినా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.